2024 ఎన్నికల సమయంలో కాకర్ల వెంకట్రామిరెడ్డి వైసీపీ జెండాలు పట్టుకుని ప్రచారం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని అశోక్ బాబు తెలిపారు. బద్వేల్ రిటర్నింగ్ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగానే అప్పట్లో వెంకట్రామిరెడ్డిపై 4 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగింది తెలుసుకోకపోవడం దురదృష్టం. ఏం జరిగింది? ఏప్రిల్ 24లో అంటే అప్పటికి ఎలక్షన్ కోడ్ ఉంది. ఈ కాకర్ల వెంకటరామరెడ్డి వైఎస్ఆర్సిపి ఆర్టీసీ యూనియన్ నాయకుడు చంద్రయ్య కలిపి కడప జిల్లాలో 4 డిపోల్లో ప్రత్యక్షంగా జెండాలు పట్టుకుని వైసీపీకి ఓటేయండి అని చెప్పి పాంప్లెట్లు పంచుతూ డిపోలో ప్రచారం చేశాడు. ఇది జరిగింది ఎప్పుడు? ఏప్రిల్ అంటే 2 ఏప్రిల్ 2024 సంవత్సరంలో. అప్పుడున్న రిటర్నింగ్ ఆఫీసర్ కడప బద్వేల్ రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారికి రిపోర్ట్ పెట్టాడు. ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ వెంకటరామరెడ్డి కానీ ప్రభుత్వ ఉద్యోగులే, వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీకి జెండాలు పట్టుకుని బాంప్లెట్ పంపించడం నేరం, దీని మీద తగు చర్య తీసుకోండి అని చెప్పి కలెక్టర్ ఎవరైతే ఈఆర్ఓగా ఉన్నాడో ఆయనకి రిపోర్ట్ పెట్టాడు. రిపోర్ట్ పెడతామే కాదు, ఒక 4 ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ చేశారు వెంకటరామరెడ్డి ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద. ఒక ఎఫ్ఐఆర్ 137/2024 డేటెడ్ 2/4/24. వాళ్ళ మీద ఆ ఎఫ్ఐఆర్లో ఏంటి? ఎన్ఎంయు డిపో సెక్రటరీ వెంకటరామరెడ్డి, చెల్లా చంద్రయ్య వీళ్ళిద్దరి మీద ఒక ఎఫ్ఐఆర్. అంటే ఎలక్షన్ కోడ్ వయలేషను, ప్రభుత్వ ఉద్యోగిగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయటం 2. అలాగే రెండో ఎఫ్ఐఆర్ 81/2024 ఇది ప్రొద్దుటూరులో పెట్టారు ఆర్టీసీ ఎంప్లాయీస్ అలాగే వెంకటరామరెడ్డి మీద. మూడో ఎఫ్ఐఆర్ 116/2024 డేటెడ్ 2/4/24 ఇది ఎక్కడ? చెల్లా చంద్రయ్య వెంకటరామరెడ్డి మైదుకూరు పోలీస్ స్టేషన్లో పెట్టారు వీళ్ళిద్దరి మీద. అలాగే 4వ ఎఫ్ఐఆర్ 166/2024 డేటెడ్ 2/4/24 కడపలో. అంటే 4 ఎఫ్ఐఆర్లు ఎక్కడ పెట్టారు? బద్వేలు, కడప, మైదుకూరు, పొద్దుటూరు. 4 డిపోల్లో నువ్వు వైసీపీ నాయకుడు యూనియన్ నాయకుడు చంద్రయ్య కలిపి 4 డిపోల్లో పబ్లిక్గా పాంప్లెట్లు పంచుతూ జెండాలు పట్టుకుని మీరు క్యాంపెయిన్ చేశారు కాబట్టి, ఎలక్షన్ కోడ్ వయలేషన్ చేశారు కాబట్టి అప్పుడున్న రిటర్నింగ్ ఆఫీసర్ 4 ప్లేసుల్లో అంటే బద్వేలు, కడప, మైదుకూరు, పొద్దుటూరు ఈ 4 చోట్ల ఎఫ్ఐఆర్ బుక్ అయినాయి. 2/4/2024 ఏ ప్రభుత్వం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వమే కదా ఉంది. ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదా, సెక్రటరియట్ ఎంప్లాయీ కదా, ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? చంద్రయ్య కూడా అంతకుముందు పెద్ద ఆర్టీసీ యూనియన్ ప్రెసిడెంట్గా చేశాడు కదా. తర్వాత మీరు పిలిచి అతన్ని ఆర్టీసీని విడదీయాలని చెప్పి వైఎస్ఆర్ ఎన్ఎంయూని మీరు పెట్టించి అతను ప్రెసిడెంట్ చేశారు. వీళ్ళిద్దరికి తెలియదా ఎలక్షన్ కోడ్ ఉండగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం తప్పని? చేశారు. ఒక చోట చేశారా? 4 చోట్ల చేశారు. జెండాలు పట్టి తిరిగి పాంప్లెట్లు ఇచ్చి వైసీపీకి ఓటేయండి అని చెప్పి ప్రచారం చేశారు వాళ్ళు. మేము కంప్లైంట్ ఇచ్చామా? తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదే. రిటర్నింగ్ ఆఫీసర్ బద్వేల్ రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చాడు, కలెక్టర్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చాడు. ఇది జరిగిన వాస్తవం. మీరు మాజీ ముఖ్యమంత్రిగా తెలుసుకోండి. జీవో నెంబర్ 464 డేట్ 21/8/2024 ఈ జీవోలో ఇవన్నీ ఉన్నాయి. అయితే ఎలక్షన్ టైంలో కలెక్టర్ కడప వీళ్ళందరూ ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నారని చెప్పి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తే, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు పాపం 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మేము అధికారంలో రాగానే, మా పార్టీ అధికారంలో రాగానే ఏదైతే ఈ రిపోర్ట్ ఉందో రిపోర్ట్ మీద కలెక్టర్ని ఎంక్వైరీ చేయమన్నారు. ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 18/4/2024లోనే
ఆ రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ మీద వెంకటరామరెడ్డిని సస్పెండ్ చేశారు. ఎవరు సస్పెండ్ చేశారు? సెక్రటరీ పంచాయతీరాజ్, ఎక్కడో ఆయన పనిచేస్తున్నాడో ఆయనతో పాటు ఆర్టీసీ ఎంప్లాయీస్ని కూడా సస్పెండ్ చేశారు. ఎవరు సస్పెండ్ చేశారు? మీ ప్రభుత్వంలో ఉన్న సెక్రటరీ సస్పెండ్ చేశాడు. 18/4/2004 ఎవరున్నారు? ఎలక్షన్ కోడ్ ఉంది, మేము లేవు, సస్పెండ్ చేశారు. మిమ్మల్నే కాదు, ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా సస్పెండ్ చేశారు. ఎలక్షన్లు అయినాయి, 11 సీట్లు వచ్చినాయి, మా ప్రభుత్వం వచ్చింది. దీని మీద అనేక రకాలైన పిటిషన్లు, కంప్లైంట్స్ వచ్చినాయి. ప్రభుత్వం వెరిఫై చేసింది, ఎస్ నువ్వు తప్పు చేసావు, వైలేషన్ జరిగింది. ఆ వైలేషన్ ప్రకారం మీ ప్రభుత్వంలోనే చర్యలు ప్రారంభమైనాయి. జగన్మోహన్ రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, ఇద్దరు మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరగల, మీ ప్రభుత్వంలోనే దీని మీద రిపోర్ట్లు రావటం, దీని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్లో వచ్చింది, ఆగస్టులో మేము దీని మీద ఎంక్వైరీ చేసాం. ఏది అసలు ఇదంతా ఎలా జరిగింది, ఏంటి, ఇది వాస్తవం కాదా? ఎందుకంటే అది చట్టపరంగా ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా సస్పెండ్ చేస్తే ఏ కారణాల వల్ల సస్పెండ్ చేశారో ఆ కారణాలు అబద్ధమా నిజమా అనే విషయాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ చేశారు. అది ఎప్పుడు ఇచ్చారు? ఆగస్టు 24లో ఈ ప్రభుత్వం ఆర్డర్ చేసింది. ఎంక్వైరీ రిపోర్ట్. మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.